హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ న్యూ అప్డేట్. ఈ రోజు మనం మాట్లాడబోయే విషయం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులందరికీ సంబంధించిన కీలక అప్డేట్. ప్రత్యేకంగా దివ్యాంగుల పెన్షన్ విషయంలో అక్టోబర్ నెలకు సంబంధించిన పరిస్థితి ఏమిటి? పెన్షన్ వస్తుందా లేక రాదా అనే అనుమానానికి ఈ వీడియోలో పూర్తి సమాధానం ఇవ్వబోతున్నాం. అందువల్ల వీడియోని చివరి వరకు తప్పక చూడండి. మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల రూపంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేతకాని వారు మరియు పలు వర్గాలకు నెలనెలా పెన్షన్లు ఇస్తోంది. ఈ పెన్షన్ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే ఇటీవల దివ్యాంగుల పెన్షన్ విషయంలో కొన్ని అనుమానాలు వచ్చాయి. దివ్యాంగుల పేరుతో అనర్హులు కూడా పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వైకల్య నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేసింది. ఇందులో వైకల్యం శాతం 40% కంటే తక్కువగా ఉన్నవారికి నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్నవారు చాలామంది భయపడ్డారు, ఇకపై పెన్షన్ ఆగిపోతుందేమో అని. కానీ సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ఎవరి పెన్షన్ కూడా ఆపలేదు. నోటీసులు వచ్చినా రాకపోయినా అందరికీ పెన్షన్ జమ అయింది. ఇప్పుడు అక్టోబర్ సమీపిస్తుండటంతో ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. ఈసారి నోటీసులు అందుకున్నవారికి పెన్షన్ వస్తుందా లేక ఆగిపోతుందా? తాజా సమాచారం ప్రకారం నోటీసులు అందుకున్నవారు చాలా మంది అప్పీల్ చేసుకున్నారు. దాదాపు 90% పైగా అప్పీల్ చేశారని తెలుస్తోంది. ఈ అప్పీల్స్పై అసెస్మెంట్ పూర్తయ్యేంత వరకు పెన్షన్ ఆపకుండా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి వృద్ధులు లేదా వితంతువుల కేటగిరీ ప్రకారం మార్చి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అసెస్మెంట్ డేట్లు ఇంకా ఖరారు కాలేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే అక్టోబర్ నెలలో కూడా అందరికీ పెన్షన్ వస్తుంది. ఈ నోటీసులు రావడంతో చాలా మంది దివ్యాంగులు నిరసనలు కూడా చేశారు. మా పెన్షన్ ఆపేస్తే జీవనోపాధి కష్టమవుతుంది అని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేశారు. దీని ప్రభావంతోనే ప్రభుత్వం కూడా పెన్షన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు, ఒకరికి 30% వైకల్యం ఉందనుకోండి, కానీ వయస్సు 60 ఏళ్లు దాటింది. అలాంటి వ్యక్తి ఇకపై వృద్ధాప్య పెన్షన్ కేటగిరీకి మారిపోతారు. ఇంకో ఉదాహరణ, ఒక మహిళకు 40% కన్నా తక్కువ వైకల్యం ఉంటే ఆమె వితంతువు పెన్షన్ కేటగిరీలోకి వెళ్తుంది. అంటే ఎవరికీ పెన్షన్ ఆగిపోదు. కేటగిరీ మారవచ్చు కానీ డబ్బు వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయంపై మీడియా రిపోర్ట్స్, ఇంటర్నల్ సమాచారం వెలువడుతున్నా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. అయినా పరిస్థితి ప్రకారం అక్టోబర్లో కూడా అందరికీ పెన్షన్ వస్తుందని స్పష్టత వచ్చింది. ఇక మీరు తెలుసుకున్నట్లే, అక్టోబర్ నెలలో పెన్షన్దారులందరికీ, ముఖ్యంగా నోటీసులు వచ్చిన దివ్యాంగులకు కూడా పెన్షన్ వస్తుంది. అందువల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదు. వీడియో మీకు ఉపయోగపడితే తప్పక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాలు, తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.